చాలా బాగుంది. ఆ ఫీచర్ అయితే నాకు చాలా అంటే చాలా యూజ్ అయింది. నిన్న నైట్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది. డబల్స్లో నడుపుతున్నాను. మోస్ట్ ఆఫ్ ది టైం మొత్తం నేను సిటీలోనే తిరిగాను. సో హైదరాబాద్ లోకల్లో డబల్ రైడ్ వేసుకొని ట్రాఫిక్లో మీకైతే 172 km రేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బ్యాటరీ అయితే నాకు 0 అని చూపిస్తుంది. సో మనం మొత్తం వాడేసాం. ఇంకా 5.6% అయితే ఉంది. ఇప్పుడైతే మనకు 0% అయితే అయింది బ్యాటరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనము ప్యూర్ ఈవీ నుంచి ఈ ప్లూటో 7G మ్యాక్స్ 200 km రేంజ్ క్లైమ్ చేసే వెహికల్ని అయితే మనము రేంజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాము. సో ఛార్జింగ్ అయితే పెట్టుంది. సో బ్యాటరీ పవర్ మొత్తం చెక్ చేసి అయితే మనము ఈ బండిని అయితే తీసుకెళ్దాము. సో ఇప్పుడు ఛార్జింగ్లో అయితే ఉంది. సో ఇది మనకు ఈ ప్లూటో 7G మ్యాక్స్. సో ఇప్పుడైతే మనము చూద్దాము ఎంతవరకు ఛార్జింగ్ అనేది ఎక్కిందనేది. సో మనం ప్లేస్టోర్లోకి వెళ్ళినట్లయితే మనకి స్మార్ట్ BMS అనే యాప్ అయితే కనబడుతుంది. ఓపెన్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకొని సో అన్ని పర్మిషన్స్ ఇచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీని అయితే యాక్టివేట్ చేసుకొని మనమైతే ఇట్లా ఇంటర్ఫేస్ లోపలికి అయితే రావాలి. సో ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనము బ్యాటరీ దగ్గర ఉన్న నంబర్ని చూసుకొని దీనికి పేర్ చేసుకోవాలి. సో అక్కడ ఏముంది 348. సో ఇక్కడ 348 అనిపిస్తుంది కదా. సో పేర్ చేసేద్దాం. పేర్ చేసేసి ఈ నెంబర్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకు బ్యాటరీ ఎంతవరకు ఫిల్ అయింది, ఏమేమి ఉంది దీనిది అదంతా మనకు కనిపిస్తుంది అన్నమాట. సో 99.1% అయితే మనకి ఛార్జింగ్ అయితే ఎక్కడం జరిగింది. అండ్ 83.3 volts అనేది మనకు ఛార్జింగ్ అనేది అవ్వడం జరిగింది. 49.5 Ah అనేది ఫిల్ కావడం జరిగింది బ్యాటరీ. అండ్ ఇక్కడ మీకు కరెంట్ ఇందాక ప్రీవియస్ వీడియోస్లో మనం చూసాం కదా 1.6 A అని కనిపిస్తుంది కదా. సో మనకు ఛార్జింగ్ ఎక్కేప్పుడు మాత్రమే చూపిస్తుంది ఇది. సో నార్మల్ టైంలో అయితే 0 అని చూపిస్తుంది. సో ఇది మనకు 84 వచ్చిందంటే మనకు ఫుల్ బ్యాటరీ అవుతుంది. సో 100% అని అయితే చూపిస్తుంది. అండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా దీనికి ఉండడం జరిగింది. ఇక్కడ మీకు సైకిల్స్ అయితే కనబడుతున్నాయి. సో మీకు బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యి ఛార్జ్ చేసినప్పుడు అలా మీకు సైకిల్ ఒకటి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ కింద మీకు సెల్స్ ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక మనం రేంజ్ టెస్ట్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనం చూడవచ్చు 99.1%, 49.5 Ah, 83.3 volts అయితే మనకు చూపించడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు తీసుకెళ్ళి రేంజ్ టెస్ట్ని అయితే చూద్దాము. యాప్ అయితే కనెక్ట్ చేశాను నేను. 99.1% అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు 11 kilometers అయితే ఉంది చూడొచ్చు. సో చూద్దాం రేంజ్ ఎక్కడి వరకు వస్తుంది అనేది. సో మ్యాక్స్ డబల్స్ వెళ్తాము. సో డబల్స్లో కూడా మీకు ఎంత రేంజ్ వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. అది చూస్తూ ఉండండి. ఇది మానిటర్ చేస్తూనే ఉంటాను. మీకు బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంత డిక్రీజ్ అయింది, ఎన్ని కిలోమీటర్లు వచ్చామనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటా. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెట్స్ గో. సో ఇప్పటి వరకు అయితే మనం 78 kilometers అయితే ఇక్కడ వరకు వచ్చినాము. అండ్ మిగతాది రేపైతే కంటిన్యూ చేద్దాము. మన యాప్లో కనుక చూసుకున్నట్లయితే 57.6% అయితే మనకు చూపించడం జరుగుతుంది. చూద్దాం రేపు కూడా ఉంది ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. ఒకసారి అయితే మనం బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో చూద్దాము. ఇప్పటివరకు అయితే మనం 86 kilometers అయితే తిరిగాము అనిపిస్తుంది అనుకుంటా.
అండ్ మీకు స్క్రీన్ బ్లింక్ అవుతున్నట్టు కనిపిస్తుంది, బట్ నాకైతే రియాలిటీలో అయితే నార్మల్గా ఉంది, మీకు కెమెరాలో అట్లా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు కరెక్ట్గా 50.8% అయితే మిగిలిందన్నమాట. అండ్ 25.4 AH. అండ్ నేనైతే దీన్ని డబల్స్లో నడుపుతున్నాను. మోస్ట్ ఆఫ్ ది టైం మొత్తం నేను సిటీలోనే తిరిగాను. సో చూద్దాము ఇంకా ఎంత మనకు వెళ్తుంది అనేది డబల్స్లో, అది కూడా. సో చూద్దాం డబల్స్లో మనకు ఎంత భాగిస్తుంది అనేది రేంజ్. మనం నిన్నైతే 70 కిలోమీటర్స్ వరకు అయితే జూబ్లీ హిల్స్ అండ్ హైటెక్ సిటీ ఇటు సైడ్ అయితే తిరిగినాము. మనకు ఎత్తు ప్రదేశాలు అండ్ డౌన్ ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి దాంట్లో. సో డబల్స్ ఎక్కి ఫుల్ ట్రాఫిక్లో అక్కడ తిరిగాము. అండ్ ఈరోజు అయితే నేను కొంచెం ఎంటీ ఏరియా ఉన్న సైడ్ అయితే వచ్చాను. సో చూద్దాం, కొంచెం ఒక 10 కిలోమీటర్స్ అయితే మనకి ఎంటీ ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి మళ్ళీ ట్రాఫిక్లోకి అయితే వెళ్తాము. సో డబల్స్ పోతున్నాం కాబట్టి 150 నుంచి 200 లోపు ఎంత వచ్చినా బెస్ట్. అండ్ సింగిల్ వెళ్తే అయితే మీకు రేంజ్ అయితే ఖచ్చితంగా బెటర్గా వస్తుంది. చూద్దాం మామూలుగా అయితే ఎంతవరకు వస్తుంది అనేది. సో హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో అయితే మీకు ఎత్తు ప్రదేశాలు ఉంటాయి అండ్ డౌన్ ప్రదేశాలు అయితే ఉంటాయి. సో ఇట్లాంటి ప్రదేశాలలో అయితే మీకు ఈ బండి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో అప్ హిల్ అసిస్టెన్స్ అండ్ డౌన్ హిల్ అసిస్టెన్స్ ఉంటాయి. సో మీరు అప్ హిల్స్లో చాలా వరకు నిన్న అయితే మేము నైట్లో ఆడడం జరిగింది ట్రాఫిక్లో. సో మాకు ఈ ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ అయిందని చెప్పుకోవాలి. వెనకాల బండ్లు ఉన్నప్పుడు మనం మామూలుగా వేరే బండ్లలో అయితే బ్రేక్ వేసి పట్టుకోవడం, లేకపోతే గేర్ బండ్లలో కూడా మనము గేర్లో ఉంచుకొని ఆపుకోవడము ఇట్లాంటివి చేస్తాం కదా. కానీ ఇది మాత్రం మనకు మీరు టోటల్ జీరోకి వచ్చిన తర్వాత మీరు అప్లో ఉన్నారంటే మాత్రం మీకు హోల్డ్ చేసి పెడుతుంది బండిని. చాలా బాగుంది ఆ ఫీచర్ అయితే. నాకు చాలా అంటే చాలా యూజ్ అయింది నిన్న నైట్ అయితే, నాకు చాలా బాగా యూజ్ అయింది. బట్ చాలా చీకటి ఉండడం వలన అయితే వీడియో మొత్తం చూపించలేకపోయినా నైట్. ఇక మనం సీటింగ్ కంఫర్ట్ కనుక చూసుకున్నట్లయితే 2 పర్సన్స్తో అయితే కంఫర్టబుల్గా ఉంది. అండ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంది రైడ్ చేస్తున్నప్పుడు. అండ్ పికప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లెగ్ స్పేస్ కూడా మీకు చాలా బాగుంది. ఈజీగా మీరు 6 హైట్ ఉన్నా కూడా ఈజీగా అయితే మీ కాళ్ళు అయితే కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. సో లెగ్ రూమ్ స్పేస్లో కూడా నో ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవాలి. మనమైతే కరెక్ట్గా 100 కిలోమీటర్స్ అయితే తిరిగాము, 111. సో మనం 11 కిలోమీటర్స్ దగ్గర స్టార్ట్ చేసాం కాబట్టి 100 కిలోమీటర్స్ ఇప్పుడు మనకు. అండ్ రిమైనింగ్ ఛార్జింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే 36.3% అయితే ఉంది. సో డబల్స్లో మీకు కమ్సే కమ్ 63% మీకు 100 km రేంజ్ని అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా డబల్స్లో. మళ్ళీ చాలా మేము అప్స్ అండ్ డౌన్స్లో వెళ్ళినాము, చాలా వరకు అయితే మేము అప్స్కే అయితే ఎక్కాము. ఇక చూద్దాం మనము ఈ 36.3% మనకి ఇంకా రిమైనింగ్ ఎంత రేంజ్ ఇస్తుంది అనేది. పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే 24.8% అయితే మనకు చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మనకు 120 కిలోమీటర్లు అయితే తిరగాం ఇప్పటి వరకు. 131 అని చూపిస్తుంది, చూసారా. చూద్దాం ఇంకెంత తిరుగుద్దాం.
మనం లాస్ట్ 20%కి అయితే వచ్చినాం. 20.9% అవుతుంది. సో ఇక్కడిక్కడే తిప్పుతా నేను ఒక 2-3 కిలోమీటర్స్ లోపే తిరుగుతూ ఉంటా. ఇది 5% వచ్చే వరకు. మనం 171 కిలోమీటర్స్ అయితే తిరిగాం ఇప్పటి వరకు, అంటే 160 కిలోమీటర్స్. ఇంకా 5.6% అయితే ఉంది. సో మనమైతే ఇంకా తిరగచ్చు. సో బండిని అయితే ఇచ్చేద్దాం ఇప్పుడు పోయి. ఒక 10 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో అది కూడా కవర్ అయిన తర్వాత మనం ఓవరాల్ ఎంత పర్సెంటేజ్ మిగిలిందో చూద్దాము ఓవరాల్గా. సో ఇప్పుడైతే బండి ఇచ్చేయడానికి వెళ్దాం. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే స్పీడ్ 35, బట్ మనం 5% బిలోలో ఉన్నాం. సో ఫస్ట్ మోడ్లో మీకు స్పీడ్ తగ్గట్లేదు. సో ఇదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. మనకు బ్యాటరీ పర్సెంటేజ్ తగ్గినా కూడా మనకు స్పీడ్లో అయితే డ్రాప్ అనేది లేదు. సో బ్యాటరీ అయితే మనకు 0 అని చూపిస్తుంది. సో మనం మొత్తం వాడేసాం. సో హైదరాబాద్ లోకల్లో డబల్ రైడ్ వేసుకొని ట్రాఫిక్లో మీరు ఇద్దరు తిరిగినట్లయితే సో అప్స్ ఎక్కండి, డౌన్స్ దిగండి, ఏమైనా చేయండి, కానీ మీకైతే 172 km రేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు సింగిల్ వెళ్తే మాత్రం మీకు దాదాపు 200 రేంజ్ అయితే వస్తుంది అన్నమాట. సో మనం అయితే 183 కిలోమీటర్స్ అయితే తిరిగాము ఓవరాల్. అంటే ఆల్రెడీ మనం 11 కిలోమీటర్స్ తోటి అయితే తీసుకున్నాము బండిని. ఇప్పుడైతే మనకు 0% అయితే అయింది బ్యాటరీ. అయినా కూడా మనకి బండి అయితే మూవ్ అవుతుంది. ఒక 20 స్పీడ్లో అయితే మూవ్ అవుతుంది, చూడొచ్చు. 0% వచ్చినాక కూడా మీకు బండి కదిలే సిచ్యువేషన్లో అయితే ఉంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో ఇది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.